ప్రమాదకరమైన మనుషుల మధ్యలో మనం ఉన్నాం. మన చుట్టూ అంత బాగుందని అనుకోవద్దు. మన చుట్టూ ప్రమాదకరమైన మనుషులు. ఏ ప్రమాదాన్ని తలపెడతాం, ఏ కీడును తలపెడతామని మనుషులు మనకు తెలుస్తుందండి. ఇది అడవి ఎద్దు, ఇది గురుపోతు, దీని కొమ్ము చాలా షార్ప్గా ఉంది, పొడిచిందనుకో ఇక అక్కడక్కడ రక్తం కక్కి చావాలంతే. దాన్ని ఎదిరించే శక్తి మనకు లేదు, బలం మనకు లేదు, అంత స్టామినా, స్ట్రెంగ్త్, ఎనర్జీ, ఏ బలం మనకు లేదండి. అధికారం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదండి. ఒక చిన్న సమూహం, యూదుల సమూహం, చిన్న సమూహం. దేశం వాళ్ళది, రాజ్యం వాళ్ళది, పరిపాలన వాళ్ళది, అధికారం వాళ్ళది, ధనం వాళ్ళది. ఈ చిన్న సమూహం తల్లడిల్లిపోయిందండి. చిగురుటాకులాగా వణికిపోతుందండి ఆ సంతతి. ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. హామాను ఎందుకు వెళ్ళాడు? మొర్దెకై ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. నీ శత్రు, నీ ప్రతివాది విందు చేసుకుంటున్నాడా? నువ్వు ప్రార్థన చేసుకుని విందు చేసుకునండి. విందు ముగించే లోపల ముఖానికి ముసుకేశారండి. విందు ముగించే లోపల ముఖానికి ముసుకేశారు. మాట్లాడక ముందే తీసుకెళ్ళి ఉరి పొయ్యి మీద ఉరి తీయించారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. అంతా మారిపోయింది. నీ శత్రు ముఖానికి ముసుకేయబోతున్నారండి. నీ శత్రు నోరు తెరిచి మాట్లాడే అవకాశాన్ని కూడా దేవుడు ఇవ్వడండి. అతని